శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 112వ సర్గము. శ్రీరామ భరతుల కలయికను జూచి ఋషీశ్వరులందరూ పొంగిపోవుట. భరతుని ప్రార్థనపై శ్రీరాముడు తన పాదుకులను ఆయనకు వసంగుట. పిమ్మట అతడు అందరికిని వీడ్కోలు పలుకుట. నిరుపమాన తేజోమూర్తులైన సోదరులగు శ్రీరామ భరతుల యొక్క అన్యోన్యానురాగములతో కూడిన కలయికను జూచి అచట చేరియున్న మహర్షులందరూ సంతోషముతో గగుర్పాటు నొందిన వారై మిగుల ఆశ్చర్యపడిరి. అంతకు ముందే అచట అంతరిక్షమున అదృశ్యముగానున్న ఋషీశ్వరులు, రాజర్షులు, సిద్ధులు మొదలగు దివ్యజాతుల వారు, దివ్య ఋషులు మున్నగు వారు, కాకుస్థ వంశజులైన మహాత్ములగు ఆ సోదరులిరువురిని ఇట్లు శ్లాఘింపదొడంగిరి. ధర్మములను బాగుగా ఎరింగి వాటిని ఆచరించు వారిలో శ్రేష్ఠులైన ఈ రాజకుమారులను ఇరువురిని గన్న ఆ దశరథుడు ఎంతయో ధన్యుడు. ఆ ఇరువురి యొక్క చక్కని సంభాషణలను విని సంతోషముతో పొంగిపోయితిమి. అంతేకాదు నిరుపమానములైన వారి అన్యోన్య ప్రేమానురాగములు, రాజ్యాది సంపదల ఎడ ఆ ఉభయుల నిరాసక్తి మిగుల ఆశ్చర్యమును గొల్పుచున్నవి. వారి మధుర వచనములను ఇంకనూ పదే పదే వినవలెనని మిక్కిలి కుతూహలపడుచున్నాము. దశగ్రీవుడైన రావణుని వధ శీఘ్రముగా జరగవలెనని అభిలషించుచున్న ఋషీశ్వరులు మొదలగు వారందరూ రాజశ్రేష్ఠుడైన భరతునితో ఏకగ్రీవముగా ఇట్లు వచించిరి. ఓ భరత, నీవు సద్వంశమున జన్మించిన వాడవు, సమస్త ధర్మములను చక్కగా ఎరిగిన వాడవు. నీ ప్రవర్తనయు ఆదర్శప్రాయమైనది, మిగుల ఖ్యాతికెక్కిన వాడవు. స్వర్గస్థుడైన మీ తండ్రి యొక్క ఆత్మకు శాంతి కలగవలెనని కోరుకొనుచున్నచో నీవు శ్రీరాముని మాటలను అంగీకరింపు. శ్రీరాముడు తండ్రిగారి రుణమును తీర్చుకొనవలెనని మేము కోరుకొనుచున్నాము. దశరథ మహారాజు కైకేయి కోరిన వరములను ఇచ్చి ఆమె రుణము నుండి విముక్తుడై స్వర్గమునకేగెను. గంధర్వులు, మహర్షులు, రాజర్షులు మొదలగు వారందరూ ఈ విధముగా పలికి పిమ్మట తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. తనను దర్శించడి వారికి సమస్త శుభములను అనుగ్రహించడి శ్రీరాముడు ఆ ఋషీశ్వరాదుల శుభవచనములకు మిగుల సంతుష్టుడై ప్రసన్నవదనుడై వారిని అందరినీ ప్రశంసించెను. తన మనోరథము నెరవేరనందులకు భరతుడు ధైర్యమును గోల్పోయి వణికిపోయెను. అంతట మాటలు తడబడుచుండగా అతడు కృతాంజలి అయి శ్రీరామునితో మరల ఇట్లు నుడివెను. ఓ కాకుస్థ వంశ శిరోమణి, మన వంశ సంప్రదాయమును అనుసరించి జ్యేష్ఠుడు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేయుట ధర్మము. దానిని దృష్టిలో నుంచుకొని నా ప్రార్థనను, మా తల్లి కైకేయి యొక్క అభ్యర్థనను మన్నింపుము. ఈ విశాల కోసల సామ్రాజ్యమును నేను ఒక్కడనే రక్షింపజాలను. నీయందే బద్ధానురాగులైన పౌరులను, పల్లెవాసులను రంజింపచేయుట నా ఒక్కని వలన కాని పని. రైతులు వర్షముల కొరకై మేఘముల వైపు చూచునట్లు మన బంధువులును, యోధులును, మిత్రులును, సుహృదులును అందరును నీ కొరకై నిరీక్షించుచున్నారు. ఓ మహాప్రాజ్ఞ, కాకుస్థ వంశ శిరోమణి, ఈ రాజ్యభారమును స్వీకరించి దాని ఔన్నత్యమును నిలబెట్టుము. ప్రజాపరిపాలనమునందు నీవు సర్వసమర్థుడవు. మధురముగా మాట్లాడుటలో నేర్పరి అయిన భరతుడు ఈ విధముగా పలికి అన్నగారి యొక్క పాదములపై వ్రాలెను. పిదపాతడు రాజ్యపాలనమును స్వీకరించుటకై అన్నను పదే పదే ప్రార్థించెను. శ్యామవర్ణుడు పద్మపత్రముల వంటి నేత్రములు గలవాడు అగు భరతుని స్వయముగా తన ఒడిలోనికి చేర్చుకొని శ్రీరాముడు మదించిన హంసవలే మధురస్వరముతో ఇట్లు పలికెను. నాయనా భరత, సహజముగానే నీ బుద్ధి వినయశోభితము. గురువుల కడ సుశిక్షితమగుట వలన అది బాగుగా పదునుదేలి దృఢమైనది. ఇట్టి బుద్ధిబలము గలవాడగుటచే నీవు ఈ కోసల రాజ్యమునేగాక సమస్త భూమండలమును సైతము పరిపాలింపగల సమర్థుడవు. అంతేగాక ప్రతిభాశాలురైన ప్రధాన సచివులతోడను, ఉపమంత్రులతోడను, ఆత్మీయులైన బంధుమిత్రులతోడను బాగుగా ఆలోచించి వారి సూచనల మేరకు అవి ఎంతటి గొప్ప కార్యములైనను వాటినన్నింటినీ సులభముగా చేయింపుము. ఒకవేళ చంద్రుని నుండి కాంతి వేరైపోవచ్చును, హిమవత్పర్వతము నుండి మంచు తొలగిపోవచ్చును, సముద్ర జలములు చెలియలికట్టను దాటిపోవచ్చునేమో, కాని నేను మాత్రము తండ్రి ఆజ్ఞను మీరనుగాక మీరను. నాయనా భరత, తల్లి కైకేయి తీరని కోరిక చేగాని, రాజ్యలోభము చేగాని, నీపై గల మమకారము చేగాని కారణమేదైనను ఇట్లు గావించినది. నీవు దానిని మనసులో పెట్టుకొనవలదు. నీవు ఆమెను ఎల్లప్పుడూ తల్లిగా గౌరవించుచుండుము. శ్రీరాముడు సూర్యుని వలె దివ్య తేజస్సు గలవాడు. శుక్లపక్ష పాడ్యమి నాటి చంద్రుని వలె క్రమముగా అభివృద్ధి చెందుచూ
లోకమున వెలుగులను నింపుచు ఆహ్లాదపరచువాడు. అట్టి కౌసల్య తనయుడు ఇట్లు పలుకగా ఆయనతో భరతుడు ఇంకనూ ఈ విధముగా అనెను. పూజ్యుడవైన ఓ అన్నా, నీ పాదుకలు బంగారముతో తాపబడినవి. ఆ పాదరక్షలను ఒక్కసారి నీ పాదములకు తొడిగికొని నాకు అనుగ్రహింపుము. అవియే సమస్త లోకములకును యోగక్షేమములను సమకూర్చును. అంతట మహా తేజస్వియు నరశ్రేష్ఠుడును అయిన ఆ రాముడు పాదుకులను ఒకసారి తొడిగికొని వెంటనే వాటిని విడిచెను. పిమ్మట వాటిని మహాత్ముడైన భరతునకు ఇచ్చివేసెను. అప్పుడు ఆ భరతుడు ఆ పాదుకులకు ప్రణమిల్లి శ్రీరామునితో ఇట్లు వచించెను. నేను ఈ 14 సంవత్సరముల వరకును జటాధారినై నారచీరలను ధరించియుందును. వీరుడవైన ఓ రఘువరా, ఫలములను కందమూలములను ఆహారముగా స్వీకరించుచు మీ రాకకై నిరీక్షించుచు నగరమునకు వెలుపలి భాగమున ఉందును. ఓ పరంతపా, ఈ 14 సంవత్సరముల వరకును రాజ్యతంత్రమును నీ పాదుకల మీదనే ఉంచెదను. ఓ రఘువరా, 14వ సంవత్సరము ముగిసిన మరునాడు నీ దర్శనము కానిచో నేను అగ్నిప్రవేశము చేసెదను. శ్రీరాముడు భరతుని పలుకులకు తన ఆమోదమును తెలిపి సాదరముగా అతనిని కౌగలించుకొనెను. పిమ్మట శత్రుఘ్నుని కూడా అక్కున చేర్చుకొనెను. అనంతరము అతడు భరతునితో ఇట్లనెను. ఓ రఘునందన భరత, తల్లి కైకేయిని భద్రముగా చూచుకొనుము. ఆమెపై ఏమాత్రము కోపింపకుము. నా మీదను సీతాదేవి మీదను ఒట్టు పెట్టుకుని ఈ మాటలను చెప్పుచున్నాను. ఇట్లు పలుకుచుండగనే ఆయన కనులలో అశ్రువులు నిండెను. పిదపా ప్రభువు భరత శత్రుఘ్నులకును తదితరులకును వీడ్కోలు పలికెను. ధర్మజ్ఞుడును ప్రతాపశాలియు అయిన ఆ భరతుడు చక్కగా అలంకరింపబడిన ఆ పాదుకలను భక్తితో పూజించెను. వాటికిని శ్రీరామచంద్రునకును ప్రదక్షిణపూర్వకముగా ప్రణమిల్లెను. పిమ్మట ఆ పాదుకలను రాజు అధిరోహించెడి శత్రుంజయము అనెడి శ్రేష్టమైన ఏనుగు అంబారీపై ఉంచెను. హిమవత్ పర్వతము వలె స్వధర్మమునందు నిశ్చలముగా నిలిచియుండునట్టి శ్రీరాముడు క్రమముగా అచట చేరియున్న జనులను, గురువులను, మంత్రులను, పౌరులను, జానపదులను అట్లే తన సోదరులైన భరత శత్రుఘ్నులను తగిన విధముగా అభినందించి వీడ్కోలు పలికెను. అంతట కౌసల్య మొదలగు తల్లులకు దుఃఖభారముచే కంఠము మూగబోయెను. అందువలన వారు శ్రీరామునితో ఏమీయూ మాట్లాడలేకపోయిరి. రాముడును తల్లులందరికీ నమస్కరించి ఏడ్చుచూ తన పర్ణశాలలో ప్రవేశించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 112వ సర్గము సమాప్తము.